హలో అండి, ఈరోజు మినీ వాషింగ్ మిషన్ చూపించబోతున్నా. హౌ ఇట్ వర్క్స్. ఇది చాలా యూస్ఫుల్, స్పెషల్లీ చిన్నపిల్లల ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది నేను చూపిస్తాను వీడియోలో మీకు. సో దీన్ని ఇలా ఉంటుందండి. సో ఇలా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇందులో రెండు ఇలా బాస్కెట్స్ లా చిన్నగా వస్తాయి. ఇది ఏంటంటే ఇవి డ్రైయర్ కోసం స్పెషల్లీ ఇలా రెండు ఉంటాయి. సో దీన్ని ఇలా ఫిక్స్ చేసి లోపల ఫిక్స్ చేయాలి. ఇది మనం డ్రైయర్ పర్పస్ కోసం అని వాడాలి. దాని ప్లగ్. సో ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా ఉంటుంది దీని పార్ట్. సో దీన్ని మనం పైకి అనుకోవాలి. ఇది చాలా ఫ్లెక్సిబుల్. సో మనం ఇలా వస్తుందండి. సో దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అంటే ఇది స్విచ్, ఇది 5 minutes వాష్, ఇది 10 minutes వాష్, ఇది 1 minute మినీ డ్రైయర్ ఇది. సో దీనికి వాటర్ ఎగ్జిట్ పైప్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో దానికి ఇది క్లోజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇది చాలా యూస్ఫుల్ అండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల ఇంట్లో మనం కొన్ని బట్టలు ఉతకాలి అంటే చాలా కష్టమవుతుంది. సో అందువలన ఇది ఉంటే ఏంటంటే మనకి యూస్ఫుల్ చాలా ఉంటుంది, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు ఇది రబ్బర్తోని క్లోజ్ చేసాను. సో వాటర్ బయటికి రాదు. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. సో దానికంటే ముందు మనము ఈ ప్లగ్ని పెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది దాన్ని. ఇలా పెట్టి ఫస్ట్ ఉంచుకోవాలి. ఇప్పుడే ప్లగ్ చేయకూడదు. వాటర్ పోసాక లిక్విడ్ వేసాక అప్పుడు ప్లగ్ చేసుకోవాలి. సో మనం ముందుగా వాటర్ వేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ ఏరియా వరకు ఇక్కడ వరకు వాటర్ పోసాను, ఇక్కడ వరకు. సో ఇప్పుడు మీకు ఇందులో లిక్విడ్ ఇది సరిపోతుంది. లిక్విడ్ ఆ కప్పుకున్న సర్ఫ్ కూడా మొత్తం వాటర్లో కలిసిపోతుంది. దాని తర్వాత మనము బట్టలు చూడండి, ఇది పెద్ద కవర్, బేబీది ఫీడింగ్ దాంది కవర్ వేస్తున్నాను. కర్చీఫ్ బేబీ డ్రెస్, చాలా ఉన్నాయి బట్టలు. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ ఈజీగా వాష్ చేసేయచ్చు. సో ఇందులో మనకి ఆప్షన్ ఉంది, 5 minutes కావాలంటే 5 minutes, 10 minutes కావాలంటే 10 minutes. సో దీనికి ఎలా అంటే ఇలా మూసేసి, సో దాని తర్వాత ఇలా ప్లగ్ పెట్టేసుకోవాలి. పెట్టాక సో దీనికి ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను కదా నేను స్విచ్ ఉంది, 5 minutes, 10 minutes, ఇది డ్రైయర్. సో ఫస్ట్ మేము స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న వెంటనే చూడండి రెడ్ లైట్ వచ్చింది. అది 5 minutesకి నేను పెట్టాను. సో ఇప్పుడు నేను 10 minutesకి పెట్టాను. సో 10 minutesలో ఇది క్లోత్స్ అన్ని వాష్ అయిపోతాయి నీట్గా. చూడండి మధ్యలో కూడా ఓపెన్ చేసి మనం చూసుకోవచ్చు ఎంత బాగా వాష్ అవుతుందో. చూడండి వాటర్ కలర్ చేంజ్ అయింది. వాటర్ కలర్ చేంజ్ అయింది చూసారా.
సో మరింతగా మంచిగా వాష్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు చూడండి లైట్ ఆగిపోయింది. ఇప్పుడు సో దాని అర్థం వాష్ అయిపోయినట్టు. ఇప్పుడు మనము ఇందులో నుంచి వాటర్ తీసేయాలి. ఎలా అంటే ఇంతకుముందు పిల్లకి అది రబ్బర్ది పెట్టాం కదా, ఆ ఎగ్జిట్ పాయింట్ అనేది ఇది ఓపెన్ చేస్తే వాటర్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి నేను ఎట్టాక కూడా వాటర్ ఎక్కడి నుంచి రావట్లేదు. సో ఇక్కడి నుంచి అనేది వస్తుంది వాటర్. సో ఇది ఓపెన్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వాటర్ వచ్చేస్తుందో మీకు. సో ఇలా మీకు ఓపెన్ చేస్తే తెలుస్తుంది నీట్గా వాష్ అయిపోయాయి. ఓకేనండి, వాటర్ అంతా ఎగ్జిట్ అయిపోయింది. సో నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఎందుకు అంటే మనము మళ్ళీ రిన్స్ చేసుకోవాలి కదా, సో అందుకని నేను క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి వాటర్ అంతా పోయింది. ఇందులో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని రిన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ పోసాను. సో మళ్ళీ దీన్ని మూసేసి, ఇది రిన్స్ కోసం మూసేసి నేను 5 minutes రిన్స్ పెడుతున్నాను. 5 minutes. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత రిన్స్. ఓకే అండి, 5 minutes అయిపోయింది రిన్సింగ్. చూడండి ఆఫ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఇప్పుడు ఈ బ్లాక్ బటన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే ఇందులో ఉన్న డర్టీ వాటర్ రిన్స్ చేసాం కదా, డర్టీ వాటర్ అనేది ఎగ్జిట్ చేయాలి. సో ఇప్పుడు వాష్ అయిపోయింది. సో మనము డ్రైయర్లో పెట్టుకోవాలి. సో ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, ఇవి ఫిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని లోపల ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇలా లోపల దీన్ని చూసారు కదా, ఇక్కడ షేప్ ఎలా ఉందో. సో అలా ఫిక్స్. సో ఇలా ఫిక్స్ అయిపోయింది. సో ఆ బాస్కెట్లో ఇప్పుడు మనము ఈ రిన్స్ అయిన బట్టలన్నీ, చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఈ రిన్స్ అయినవన్నీ ఇందులో వేయాలి. ఆ బాస్కెట్లోనే వేయాలి. సో ఏంటంటే అప్పుడు వాటర్ మంచిగా డ్రై అయిపోతుంది అన్నమాట. సో నేను అన్ని బట్టలు వేసేసాను. ఇప్పుడు చూడండి ఇలా వేసాను. సో దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి ఇక్కడ ఉన్న ఈ బటన్ని, ఈ బ్లాక్ బటన్ని పెట్టకూడదు. ఎందుకంటే డ్రై అవుతున్నప్పుడు వాటర్ ఈ పైప్లో నుంచి వస్తుంది. సో అందువల్ల క్లోజ్ చేయకూడదు. సో నేను తర్వాత ఇప్పుడు స్విచ్ నొక్కుతాను. స్విచ్ నొక్కితే 5, 10 నేను ఇప్పుడు డ్రైయర్లోకి పెడుతున్నాను. సో వాటర్ అనేది ఎగ్జిట్ అవుతుంది. చూసారా ఇప్పుడు డ్రై అవుతుంది, డ్రై మోడ్లో ఉందన్నమాట. సో చూసారా ఎలా డ్రై అవుతుందో. ఓకే అండి, చూడండి ఇక్కడ బటన్ ఆఫ్ అయిపోయింది, లైట్ ఆఫ్ అయిపోయింది. సో డ్రై అనేది అయిపోయింది అన్నమాట. సో ఇలా చూసారా సెమీ డ్రై అయిపోయింది, చూసారా. సో చాలా వర్క్ చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం తీసేసాక దీన్ని మనం ఈజీగా క్లోజ్ ప్లగ్ తీసేసిన తర్వాత ఇలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై కాదు. ప్లస్ మీరు ట్రావెల్ చేసినప్పుడు బేబీతోని
ఎక్కడైనా వెళ్ళినా కూడా ట్రిప్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినా కూడా బేబీ క్లోత్స్ వాష్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇది మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడంటే అక్కడికి. సో ఇది చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఇంట్లో పిల్లలున్న వాళ్ళకి.